హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ప్రభు గడిచిన కాలమంతా ఆయన ఉన్నతమైనటువంటి అత్యున్నతమైన కృపలో మనలను భద్రపరిచి కాపాడి సంరక్షించి ఆయన సన్నిధి సహవాసాన్ని భయంకరమైన దినాల్లో మనకి అనుగ్రహించా ఉన్నాడు ప్రభు. ఈ సమయంలో ప్రియులారా, మనకు కానీ ప్రపంచానికి కానీ ఇప్పుడు అతి ప్రాముఖ్యంగా అవసరమైనది ఏమిటంటే మహాదేవుని కృప, ఆయన కనికరము ఒక్కటే మనకి ఆధారం. కాబట్టి రాత్రి చాలా జాగ్రత్తగా ఈ మధ్య కాలంలో దేవుని ఆత్మ మనతో చాలా విషయాలు చాలా విపులీకరంగా చాలా స్పష్టంగా మరి మనతో మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి చదవండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. పరిశుద్ధుడగు తండ్రి, రాత్రిని వాక్కు ద్వారా అచ్చల్పుణ్ణి ధూళిని దుమ్మునైన నన్ను ఈ రాత్రి అభిషేకించి మీ పరలోక శబ్దాన్ని మాకు ఇచ్చి మాతో మాట్లాడి మీరే మహిమ పొందే కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి మరి మళ్ళా నా గదిలో ఇందాక ఇంకొక పెద్ద జరి ఒకటి వచ్చింది. అదే టైంలో మరి నేను లోపల బాత్రూంలో ఉన్నాను, బాబు కూడా అక్కడే ఉన్నారు. మరి దేవుడు ఏదన్నా ఇంకో రకంగా జరిగితే ఈ రాత్రి పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. కానీ ఏదేమైనా దేవుడు కనికరం చేత మనలను ప్రేమించి ప్రతి విధమైన కీడు నుండి హల్లెలూయా ప్రత్యేకించి పసిబిడ్డకి హాని రాకుండా తప్పించిన మహాదేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. పోయిన వారమంతా మనము ఈ విషయాలే ధ్యానం చేస్తూ ఉన్నాం. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. వీళ్ళారా, ఇది చాలా గమనించవలసినటువంటి మరి నేను ఒక మాట వినాలి. నిన్న రమారమి 12 గంటల కానించి అనుకుంటున్నాను, 2:30 వరకు ఒక మెసేజ్ రాశానండి దగ్గర. నేను ఈ దినం మీ మధ్యకి అది తేవాలనుకున్నాను, కానీ ఎందుకో దేవుని ఆత్మ నాకు అది ప్రేరేపణ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మరలా ఇదే మాట పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన 2 వారాలు బట్టి మనం దీన్నే ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మాట యొక్క సారాంశం ఏమిటో పౌలు గారు ఆ హెబ్రీ సంఘానికి ఆయన ప్రత్యేకించి ఒక హెచ్చరిక ఈ మాట ఎందుకు ఇచ్చాడో, దీనిలో ఉన్నటువంటి మరి ఆ లోతైనటువంటి సారాంశం ఏమిటో దేవుని ఆత్మ మనకి విపులీకరంగా తెలియపరచాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ముందు ఒక విషయాన్ని గమనించాలి. వారు మీ ఆత్మలను కాయుచున్నాడు అని ఉంది పౌలు ఆ మాట. హల్లెలూయా. వారు దుఃఖముతో కాక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. ప్రియులారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని మీరు మనసులోకి రానివ్వండి.
మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత దేవుడు మనలను విమోచించింది మనలను నిష్ప్రయోజులుగా విడిచిపెట్టడానికి కాదు. దేవునికి స్తోత్రాలు. అర్థమైందండి మీకు? మనల్ని ఏం చేయడానికి కాదండి, ఏదో ఒక నిష్ప్రయోజకులుగా ఉంచాలనేది మన విషయంలో మన దేవుని యొక్క ఉద్దేశము కాదు. మరి ఏంటి మన ప్రభు యొక్క ఉద్దేశం మన విషయంలో? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఏంటో మనం ముందుకు వెళదాం. ముందు ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి అయ్యా, ముందు అభిషక్తుల యొక్క మాట వినటం చాలా 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 శ్రేష్టమైనది. అది ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే ఈ రోజున నేను అనేక మార్లు చెప్పాను, ఎందుకు అసలు అభిషక్తులకి విశ్వాసులు విలువ ఇవ్వలేకపోతున్నారంటే ప్రియులారా, దానికి ఒక కారణం ఉందండి. అనేక మంది దైవ దర్శనం లేకుండా, పిలుపు లేకుండా, ఏదో బతుకు జీవుడు అనుకుంటూ, ఏదో అక్కడక్కడ సువార్తని చెప్పుకుంటూ వారు కడుపు పోషించుకోవడానికి హల్లెలూయా మరి చాలామంది మరి వారు ఏం చెప్తారంటే మేము దేవుని సేవకులమని చెప్తారు. అది చూశారు కదండి. మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్ర. నిజంగా యథార్థంగా పిలువబడిన వారు కూడా అలా చెప్పరండి. మేము దేవుని సేవ చేస్తున్నాం, దేవుని సేవకులు, మాకు బాగా పెట్టాలి, బాగా అని వారు చెప్తూ ఉంటారు. చూడండి, పూర్వం ఒక మన తూర్పుగోదావరి జిల్లా అయ్యే ఓ ప్రాంతం నుండి, నేను ఆ ఊరి పేరు చెప్పను, అయినా ఒక పాస్టర్ గారు ఇక్కడికి నేను లేనప్పుడు వచ్చారండి. వచ్చినప్పుడు ఆయనకేదో మా వాళ్ళు, నేను ఒకరికి అప్పగించాను. నేను అర్జెంటుగా నేను నా భార్య బయటికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, ఊళ్ళో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయనకి వాళ్ళు భోజనం బాగా ఏర్పాటు చేశారు. మరి ఆయన చెప్తున్నాడటండి, మీరు మాకు బాగా పెడితే మేము 10 స్థలాలకు తిరిగినప్పుడు ఆయనకి భోజనం పెట్టిన ఆవిడ పరంజ్యోతమ్మ గారు, వాళ్ళ అమ్మాయి రేవక్కమ్మ. హల్లెలూయా. మేము 10 స్థలాలకు తిరుగుతాము, ఫలానా వాళ్ళు మాకింత పెట్టారు అని చెప్పుకుంటామని చెప్పాడట. దేవునికి స్తోత్రాలు. ఆ మాటనే విన్న తర్వాత ముందు ఆయనతో ఉన్న కలెక్షన్ తెంచేసుకున్నానండి. ఎందుకంటే ఆయన్ని ఇంకోసారి వేరే విషయంలో కూడా చూశాను. ఆయన ఒక మాట చెప్పాడండి, నాకు 60 ఎకరాల పొలం ఉందన్నాడు. ఎన్ని ఎకరాలు నాకు అర్థం కాక, నేను ఇదేంటి 60 ఎకరాల పొలం ఉన్నది అంటున్నారు, ఈయన పెద్ద రైతు అనుకున్నాను నేను. ఒక చోట ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్తాం జరిగిందండి. అప్పుడు చెప్తున్నాడు, నా 60 ఎకరాలు, నా 60 మంది శ్వాసులు, అది. హల్లెలూయా. నేను మీకు టోటల్గా చెప్పాలంటే ఆయన ఉద్దేశం అంతా కూడా ప్రియులారా, ఏదో భౌతికంగా తన కుటుంబాన్ని పోషించుకుని ఏదో కాలం గడపడానికే అని నేను తర్వాత గుర్తించి నేను ఆయనకి చాలా దూరంగా వెళ్ళిపోయినండి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి వారికి లోబడమని నేను చెప్తలేదు. ఎవరికి, ఎందుకు పౌలు గారు ఈ మాట, వారు ఆనందముతో ఈ పని, అంటే మీ ఆత్మలను కాసే పని వారు ఆనందముతో చేస్తే, వారు దుఃఖముతో కాక ఆనందముతో ఆ పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి.
ఎందుకు? దేవుని చేత పిలువబడి ఏర్పాటు చేయబడి ఒక సంఘ కాపరిగా నియమించినటువంటి ఒక సేవకునికి ఎందుకు అతని మాట ఎందుకు వినాలి? హల్లెలూయా! చాలా జాగ్రత్తగా గమనించండి. వారి మాట వింటూ వల్ల ఏదో లోకపరంగా డబ్బు వస్తుందనా, లేదా రాజకీయంగా ఒక మంచి పదవి దొరుకుద్దనా? బాగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకో ఈ రాత్రి మనం చూడబోతున్నాము. చూడండి, మీరు అందరూ చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. పౌలు గారు వారు దుఃఖముతో కాక ఆనందముతో ఆ పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అనే మాటకున్న అమూల్యమైన ఒక అర్థం ఏమిటో మీరు ఇక్కడ చూడబోతా ఉన్నారు. అపొస్తలుల కార్యము 20వ అధ్యాయము సోదరి సోదరులారా చూడండి, 31 నుండి 33 వరకు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. హల్లెలూయా! మనసు బాగా పెట్టండి. 37 వచ్చిన మరోసారి చూడండి ఆయన. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రియులారా, మీరు ఇక్కడ ఒక విషయం వినాలి. నేను ఇందాక కుర్చీలో కూర్చుని ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు, నేను ఆ మాట చదువుతున్నప్పుడు చూడండి, మీకు ఇక్కడ వినాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో అక్కడ ఎంతకాలం ఉన్నాడండి ఆయన? 3 సంవత్సరాల కాలము ఎఫెసీ సంఘంలో ఉన్నాడండి ఆయన. ఈ 3 సంవత్సరాల కాలము ఆయన సంఘ పరిచర్యే కాకుండా ప్రతి ఇంటింటికి తిరిగి హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చిన రక్షణ విలువ ఎంత గొప్పదో, ఆ రక్షణలో ఒకడు నిలిచి ఉంటే ఎటువంటి స్వాస్థ్యము పొందబోతున్నారో, ఎలాంటి భాగ్యము వారికి దొరకబోతుందో దానిని గూర్చి చూడండి. ఏ విశ్వాసునికి దేవుడు ఏ స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడో ఎఫెసీ విశ్వాసునికి, ఆ స్వాస్థ్యము పొందబోయే వారికి గ్రహింపు లేదు. మీరు గమనించాలి. ఇక్కడ నేను ఒకటి అనుకుంటున్నానండి, ఇవాళ ఈ ప్రపంచంలో మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాయబడి ఉంది. 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాల చరిత్ర ఉంది. ముందు 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘాన్ని గురించి రాయబడి ఉందండి. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే ఎఫెసీ సంఘ విశ్వాసుల విషయంలో ఆయన కన్నీరు కార్చాడండి. ఆయన కన్నీరు కార్చేలాగా మరి ఆ సంఘ విశ్వాసులు ప్రవర్తించారేమో అనుకుంటున్నాను. దాని ఫలితం ఏమిటంటే సోదరి సోదరులారా, ఆనాడు ఆ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 సంఘాల్లో ఇప్పుడు ఎఫెసీ పట్టణం లేదు, ఎఫెసీ సంఘము లేదు.
పౌలు గారు చాలా కన్నీరు గార్చి వారికి చాలా హెచ్చరిక ఇచ్చాడు. ఆ హెచ్చరికను వారు ఏమాత్రము కూడా ఖాతరు చేయలేదు. మరి క్రీస్తు శకము 95వ సంవత్సరంలో పద్మాస్ ద్వీపంలో ఉన్న యోహానుకి ఈ దైవ ప్రత్యక్ష కలిగింది. ఆ సమయంలో ప్రియులారా మరి ఒకసారి మరి ప్రభువే యోహాను ద్వారా ఎఫెసు సంఘానికి ఒక హెచ్చరిక పంపాడు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో లేచి మారు మనసు పొందు. ఆ మొదటి ప్రేమ, మొదటి క్రియలు కనపరచు. లేని ఎడల నేను నీ యొద్దకు వస్తున్నాను. ఏముందండి అక్కడ? చూడండి ఒకసారి ఆ మాట చదవండి. తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీవు ఏ స్థితి నుండి పడితివో అది నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి. అయ్యా, ఇక్కడ మీరు వినాలి. ఇదే ప్రకటన గ్రంథములో, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, నేను వచ్చి వాని క్రియలు చొప్పున జీతము ఇవ్వటానికి నా దగ్గర ఉంది అని చెప్పిన ప్రభువే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో, నా కృప, నా దయ, నా కనికరం, నా రక్షణ నేను నీకు ఇచ్చినప్పుడు, నేను నా రక్షణతో నేను అలంకరించాను, అభిషేకించాను, నా ఆత్మ కుమ్మరింపు నీ పైన కుమ్మరించాను. ప్రియులారా, ఒక మాట మీకు చెప్తున్నాను. అసలు ఎఫెసు సంఘాన్ని గురించి మనం ఎఫెసు పత్రిక బాగా చదివితేనండి, వారి మధ్యన బయలుపరచబడినటువంటి పరలోక మర్మాలు ఏ సంఘములో కూడా దేవుడు బయలుపరచలేదు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఎందుకు అయ్యా, ఎందుకు అవన్నీ ఇవ్వబడ్డాయి? చూడండి, మేము ఈ సంవత్సరంలో క్యాలెండర్ బాబు దాని బాబు ముద్రింపు చేశారు. అందులో మరి ఇందాక నేను డేట్ చూస్తుంటే అక్కడ ఒక మంచి మాట చూశానండి. ఆ క్యాలెండర్ లోపల ఒకటి ఉంది. మనం బైబిల్ చదువుతున్నది ఏవో సంగతులు తెలుసుకోవడం కాదు, కానీ మార్పు చెందటానికని ఉందండి అందులో. అది హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు వారికి ఎంతో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారు మాత్రం, దేవుడు అక్కడ ఏముందని, నువ్వే స్థితిలో నుండి పడితివో అది రక్షణ అనే కోటలో నుంచి వారు కింద పడ్డారు. హల్లెలూయా. వారికి ఉన్న మొదటి ప్రేమను వారు వదులుకున్నారు. ఇవన్నీ దేనికంటే ప్రియులారా, ఈ శరీర స్వభావంలోంచి వచ్చేటువంటి వాటికి వారు లోబడిపోయి దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి ప్రయాణాన్ని వారు ఎంచుకున్నారు. పాపం పౌలు గారు వారిని వదిలిపెట్టలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఒక నడిపించే వరకు, సహోదరి సహోదరుడా, వారి మధ్యన 3 సంవత్సరాలు జీవిస్తూ ఎవరితో మాట్లాడినా కన్నీళ్లే కారుస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఆయన కన్నీళ్లు కారుస్తూ వల్ల ఆ సంఘానికి నిష్ప్రయోజనం అయిపోయింది.
అంటే దానికి పౌలు గారు తప్ప? హలో, అలా కన్నీరు కార్చడంలో ఉన్న అంతర్యము పౌలు గారు తప్పది. పౌలు గారు తప్పు కాదు సహోదరి సహోదరుడా. వారు పౌలు గారు కన్నీరు కార్చేలాగా వారు ప్రవర్తించారండి. అది ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారు దుఃఖంతో ఆ పని చెయ్యకూడదు. చేస్తే మీకు నిష్ప్రయోజనమే. అయ్యా, మనం రక్షించబడింది నిష్ప్రయోజులుగా ఉంటాను కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన రక్షకుని ద్వారా దేవుడు మనల్ని రక్షించింది. సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను నిష్ప్రయోజులుగా చేయడానికి కాదు. మరి దేనికి దేవుడు రక్షించాడో చూడండి. మీరు మరొకసారి, నేను ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. హల్లెలూయా. పౌలు గారు చెప్పి చెప్పి చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఒక మాట వినాలండి. హల్లెలూయా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి. అయ్యా, ఇక్కడ వినాలి. పౌలు గారు ఇది ఇక్కడ మనం అపోస్తుల కార్యములో 20 అధ్యాయంలో చూస్తున్న విషయం అండి. చూడండి, 20 అధ్యాయం 17 వచనం చదవండి. అపోస్తుల కార్యము 20 అధ్యాయం 17 వచనం. అతడు మిలేతు నుండి ఎఫెస్సునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి. అయ్యా, వినాలి మీరు. ఆయన 3 సంవత్సరాల కాలం వారి మధ్యన పరిచర్య చేసి దేవుడు ఆయన పంపిన వేరే స్థలానికి వెళ్ళిపోయి మరలా ఎక్కడికి వచ్చాడండి ఆయన? మిలేతు అనేటువంటి ప్రాంతానికి. అయ్యా, మిలేతు అనే ప్రాంతము నుండి ఎఫెసు సంఘ పెద్దలకు వర్తమానం పంపాడు. అది ఎఫెసుకి చాలా దగ్గర ప్రాంతం. అక్కడికి ఎఫెసు సంఘ పెద్దలు అందరూ వచ్చారండి. హల్లెలూయా. వారు వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన వారికి చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. మీరు ఇక్కడ వినాలండి. హల్లెలూయా. ఈనాడు మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలాగున్నారు, ఎంతమంది పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎంతమంది పిల్లలు పుట్టారు, ఎంతమంది చదువుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది ప్రమోషన్ లిస్టులో ఉన్నారు. ఇది ఈనాడు ఉన్నటువంటి సంఘ పెద్దల పని, అపోస్తులు అనేవారి పని. కానీ ప్రియులారా, పౌలు గారి పని అది కాదు. ఆయన ఏమంటున్నాడండి? అయ్యా, నేను 3 సంవత్సరాల కాలం మీ మధ్యనున్నాను. ప్రతి మనుషునికి ప్రతి ఇంటికి తిరిగి కన్నీరు కారుస్తూ బుద్ధి చెప్పుచూ ఉన్నాను. చూడండి, 31 వచనం ఎంత అమూల్యమైన మాట ఉందో చూడండి ప్రియులారా. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? ఏ విషయాల్లో నేను బుద్ధి చెప్పానో, హల్లెలూయా, ఆ విషయాల్లో మళ్ళా మీరు బుద్ధిహీనులు కాకుండా, ఆ విషయాల్లో మీరు తొట్టెళ్ళి పడిపోకుండా,
ఆ విషయాల్లో దుష్టుడి శోధనకు మీరు చోటు ఇవ్వకుండా, ఓ ఎఫెసు సంఘ పెద్దలారా, మీరును మీకు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆత్మలను కాయటానికి మీకు అప్పగించాడు దేవుడి పని. మీ విషయంలో వారి విషయంలో మెలకుగా ఉండేది. ఇదే అధ్యాయంలో మీరు చదువుతూ దొరుకుతారు. తర్వాత 28వ వచనంలో ఉందండి అది. హల్లెలూయా. వారికి చాలా, అప్పుడు కూడా చాలా దుఃఖంతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకని పౌలు గారు చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఈ రోజుల్లో బాగా వినాలి. చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే, కొంతమంది పెద్దలు చెప్పే బుద్ధి బాగా వింటూ ఉంటారు. ఆ పెద్దలు ఏం చెప్తారంటే, బాబు నీ పదవి కాపాడుకోవాలంటే ఇలా ఉండాలి, నువ్వు డబ్బు కాపాడుకోవాలి, నీ పక్కోడు నీకంటే ఎక్కువగా సంపాదించుకోకూడదు, నువ్వే వృత్తిలోకి వచ్చేయాలి. దాని కొరకు వారు కొన్ని ఏవో చెప్తారు, వీళ్ళు చేస్తారు, అలా సాగిపోతుంది ప్రపంచం. అయ్యా, అలాంటి భౌతికమైన అటువంటి కార్యాలు ఇక్కడ ఏమీ లేవు కానీ మీరు వినాలి. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు దేవునికి 32వ వచనం, ఆయన కృపావాక్యమునకును మిమ్మలను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును. అయ్యా, ఎందుకో ఎఫెసీ విశ్వాసుల విషయంలో బుద్ధి చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకు వారి విషయంలో కన్నీరు గారుతున్నాడైనా, మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణించిన దేవుడు ఎవరైనా ఆయన మనకు క్షేమాభివృద్ధి, ఆయన మనకి ఏమిస్తాడండి? క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు. ఆయన మనకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడు. సహోదరి సహోదరులారా, మన ప్రభు దగ్గర క్షేమాభివృద్ధి ఉంది. దావీదు భక్తుడు 23వ కీర్తనలో ఎంత ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడో చూడండి. నేను బ్రతుకు దినములన్నిటి కృపాక్షేమములే నా వెంట వచ్చును. అయ్యా, ప్రభు దగ్గర కీడు లేదు, నష్టము లేదు, మరణము లేదు, దుఃఖము లేదు, వ్యాధులు లేదు. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నామమును అంగీకరించడం ద్వారా పరలోకంలో మనకు అత్యధికమైన బహుమానములు, శ్రేష్టమైన స్వాస్థ్యము దేవుడు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు వాటి కొరకు కొన్ని శ్రమలు ఇక్కడ ఉన్నవి, కొన్ని అవమానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఈ మధ్య యేషోబు గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అతనికి కలిగిన కన్నీరు, అతనికి వచ్చిన అవమానాలు. హల్లెలూయా. ఇనప సంఖ్యలతో తన కాళ్ళు బిగించారండి ప్రియులారా. అతని ప్రాణము ఎంతో దుఃఖముతో నిండిపోయింది. హల్లెలూయా. ఈ పరిస్థితులన్నీ యోసేపుని ఎక్కడ తీసుకెళ్ళండి? ఏ ఐగుప్తు దేశంలో హింస అనుభవించాడో, ఏ ఐగుప్తు దేశంలో హల్లెలూయా అవమానం పాలయ్యాడో, ఆ ఐగుప్తు దేశపు అధిపతి రాజు యోసేపు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు ప్రజలందరి ముందు? ఇతని వలె దైవాత్మ కలిగిన మనిషిని మనం కనుగొనగలమా? అయ్యా, మీరు వినాలి. ఇక్కడ నిజంగా నాకు ఆ చరిత్ర చదువుతున్నప్పుడు, ఎందుకంటే సోదరి సహోదరులారా, నెబుకద్నెజర్ రాజు ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైన రాజు. ఆయన కాలంలో ఆయన ప్రభువుని అంగీకరించాడండి. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దానియేలు చెప్పిన దర్శనాలు బట్టి ఆయనకి బహుమానాలు ఇచ్చాడు, రాజ్యంలో అధికారం ఇచ్చాడు. కానీ యోసేపు పరిస్థితి అలాంటిది కాదు. ఫరో రాజుకున్న అధికారమంతయు హల్లెలూయా
యోసేపుకి దారబోసాడండి ఆయన ఆఖరిగా ఏం చెప్పాడు? పోయిన ఆదివారం నాడు వచ్చింది, నీ సెలవు లేకుండా హల్లెలూయా ఎవరునూ ఒకడు తన చెయ్యి పైకెత్తకూడదు, తన కాలు పైకెత్తడానికి వీల్లేదు. సహోదరి సహోదరులారా, నా భాష మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకు అంతటి ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఆయన తీసుకుని పోయాడంటే ఒక మాట మీరు వినాలి. దేవుని ప్రజలు వారి నిర్దోషత్వాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన వారిని హెచ్చించేటప్పుడు వారు ఎవరి యందు నమ్మకంగా ఉండటం వల్ల, ఏ దేవుని బట్టి, ఏ ప్రభు నామాన్ని బట్టి ఇన్ని శ్రమలు అనుభవించాడో ఆ ప్రభువే. పేతురు రాసిన పత్రికలు ఏముందండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు ఘనతయు మెప్పును మహిమయు కలుగును, దేవునికి స్తోత్రం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మెప్పును ఘనతయు మహిమయు, అయ్యా ఇది యోసేపు పొందిన మహిమలాంటిది కాదు, ఇది చాలా అత్యున్నతమైనది, పరలోక రాజ్య మహిమ. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరు, అంత అత్యున్నతమైనటువంటి స్థితి నుండి ఈ ఎఫెసీ విశ్వాసులు తప్పిపోతున్నందుకు, అలా తప్పిపోకుండా హల్లెలూయా పౌలు గారు కన్నీరు కారుస్తూ, బాబూ, అయ్యా, అమ్మా, నేను మీ వెండిని ఆశిస్తూ లేదు, మీ బంగారాన్ని ఆశిస్తూ లేదు. చూడండి, పౌలు గారికి డేరాలు కొడుతుంది తెలుసండి. ఆనాడు పరదేశులు ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కు దేశ సంచారం చేసేవారు, డేరాలు వేసుకుంటూ ఉండేవారు. ఆ పని చేస్తూ ఆయన జీవనోపాధి చేస్తూ ప్రియులారా ఎఫెసీ సంఘానికి ఆయన పరిచర్య చేసేది, దేవునికి స్తోత్రం. ఏంటి పౌలు గారు కన్నీటుకున్నటువంటి మర్మం? ఎందుకని కన్నీరు గార్చాడు? దానికి కారణం ఏంటండి? 32వ వచనం చూసుకోండి. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో. ఓ ఎఫెసీ విశ్వాసులారా, నా కన్నీటి యొక్క విలువ ఏంటో మీకు తెలుసా? దేవుడు మీకు క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడు. మీకు మీ పిల్ల తరతరము వరకు క్షేమము అనే వృత్తిని ఇచ్చేవాడైనా మీరు ఆ క్షేమాభివృద్ధి నుండి, ఆయన ఇచ్చే క్షేమాభివృద్ధి నుండి తప్పిపోయి కీడుకి, కష్టానికి, బాధకు, నాశనానికి, హల్లెలూయా. ఇర్మియా ప్రవచనం చక్కని మాట. నీ దేవుడైన యెహోవా నిన్ను ఒక చక్కని త్రోవను నడిపిస్తా ఉన్నాడు. ఆ త్రోవను విడిచి, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి నీకు నచ్చిన త్రోవ గుండా వెళ్తున్నావు. ఆ త్రోవ నీకు బాధకు కారణమవుతుంది, ఆ త్రోవే నీ దుఃఖానికి కారణమవుతుంది, ఆ త్రోవే నీకు నీ పిల్ల వరకు కష్టాలకి, నాశనానికి, నీవు దారి తప్పిన త్రోవ కారణమవుతుంది. కాబట్టి రాత్రికాల సమయంలో సహోదరి సహోదరులారా, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో అనుగ్రహించుటకు. బాబు, మీరు ఇక్కడ వినాలి. చాలా మంది శ్వాసం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. కొంతమందికి డబ్బే డబ్బే డబ్బే, పెళ్లి వల్ల, చేసుకున్న భార్య వల్ల, లేకపోతే ఇంకో రకంగా డబ్బో 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 డబ్బో. ఏం చేసుకుంటావయ్యా? నీ బతుకు నెమ్మది ఉండదని చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడిరా. నీకు ఇవ్వబడిన అమూల్యమైనటువంటి
ఈ కృప నుండి తొలగిపోయి ఓ చెవిటివాడిగా చెవి మూసుకుంటున్నవాడా, ఈ రాత్రి నీ చెవులు తెరువు. నీకు నచ్చిన త్రోవను ఎన్నుకొని నువ్వు వెళితే వెళ్ళొచ్చు, కానీ నీ మార్గం అంతా కష్టములే, నీ మార్గములన్నీ దుఃఖములే, నీ మార్గములన్నీ కూడా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోదు. జాగ్రత్త సుమ్మ. మునుకోలకు ఎవ్వరు ఎదురు వెళ్ళవద్దు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును, స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవరు? అపొస్తలుల కార్యం 26వ అధ్యాయము 16 నుండి 18 త్వరగా. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు. ఏదో ఉద్ధరిస్తున్నాం అనుకునే వాళ్ళారా, ఎక్కడున్నారు మీరు? నాశన పుత్రుడైన సాతాను అధికారము కింద ఉన్నారు. జాగ్రత్త. ఈనాడి భయంకరమైన రోగాలకి, మరణాలకి, యాక్సిడెంట్లకి, అకాల మరణాలకి, భయంకరమైన పరిస్థితులన్నిటికీ మూలము ఈ సాతానే. వాని అధికారము కింద ఉన్న వారిని దేవుడు క్రీస్తు ద్వారా దేవుని వైపు తిప్పుతున్నాడు, ఆయన వైపు తిప్పుతున్నాడు. చీకటిలో, గాఢాంధకార చీకటిలో కొట్టుమిట్టాడుచు విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, ఆందోళనతో నిండిపోతున్న వారిని ప్రభు ఆయన వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నారు ఆయన? నా యందలి శ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును, అయ్యా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు. బాబు, ఎందుకు పౌలు గారు మీ ఆత్మలను కాయుచున్న నాయకులు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నష్టం వద్దని ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఆయన అది మీకు నిష్ప్రయోజనమని ఎందుకు చెప్తున్నాడు మీకు తెలుసా? దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడండి? పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులకు ఏముందండి? స్వాస్థ్యము. స్వాస్థ్యం అనగా ఆస్తి. ఏంటండి అది? ఆస్తి. పరిశుద్ధపరచబడిన వారి యొక్క స్వాస్థ్యము. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆ స్వాస్థ్యమునకు వారసులుగా ఉండటానికి ఎఫెసీయుల విశ్వాసులు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆనాడు వారిని, ఈనాడు మనల్ని కూడా దాని కొరకే ప్రభు రక్షించాడు. ఏదో మనమేదో ఉద్ధరిస్తామని కాదండి. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, దేవునికి డబ్బిచ్చి తృప్తిపరచలేము. మనకొచ్చే రాబడంతట్లో సూచా తప్పకుండా 10వ భాగం, నేను 20వ భాగం తీస్తానండి. 20వ భాగం దశాంశం తీసిన తర్వాత నా ఆర్థిక పరిస్థితి బహుగా స్థిరపడింది. హల్లెలూయా. దాని తర్వాతే గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేలాగా దేవుడు నన్ను చేశాడు. అది 10వ భాగం తీయటం అనేది మనకి ఆర్థిక అభివృద్ధిలోకి, ఆ దీవుల్లోకి తీసుకెళ్తాయి.
అర్థమైందండి? దాని కొరకే, అంతే తప్ప నేను దేవుడికి ఏదో డబ్బు ఇచ్చేసి తృప్తిపరిచేస్తాను అనుకోవద్దు. ఒకవేళ దేవునికి ఇస్తే దేవుడు ఇక్కడ 100 రెట్లు ఇస్తాడు. పరలోకంలో నీకు ఒక స్వాస్థ్యం ఉంది. డబ్బు ద్వారా దొరికేది కాదు ఇది. దేవుని అందలి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ, పరిశుద్ధత, ఆయన ఇచ్చిన కృపను కాపాడుకుంటూ విశ్వాసంలో నిలకడగా స్థిరపరచబడి ప్రభు క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్న పరిశుద్ధుల కొరకు దేవుడు ఒక స్వాస్థ్యం ఉంచాడు. ఆ స్వాస్థ్యములో మనలను పాలి భాగస్తులుగా చేయాలనేదే మన దేవుని యొక్క ఉద్దేశం. ఆ కృప నుండి ఎప్పే సంఘం ఏం చేస్తుందండి? వారు వైదొలిగిపోతున్నారు, వారు వెళ్ళిపోతున్నారు. పౌలు గారికి ఒక దర్శనం ఉంది. వారు ఎలాంటి స్వాస్థ్యము దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు, వారు దేనిని ఆశించి వెనక్కి వెళ్ళిపోతున్నారో వీటిని గురించి అపోస్తలుడైన పౌలు గారికి ఒక గొప్ప దైవ దర్శనం ఉంది. సహోదరి సహోదరుడా, ఆ దర్శనాన్ని బట్టే పౌలు గారు ఏం చెప్తున్నారండి? అయ్యా, కన్నీరు కారుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. కాబట్టి రాత్రి నా మాటలు ముగిస్తున్నాను ప్రియులారా. కనుక మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారు మీ ఆత్మలను కాయిస్తున్నారు. ఎందుకొరకు? పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యములో మిమ్మల్ని పాలువారుగా చేయడానికి. అంతే తప్ప ఇగో ఈ అయ్యగారు గొప్ప అయినా, ఈ అమ్మగారు గొప్ప అయ్యగారుల గురించి అమ్మగారుల గురించి మెచ్చుకోవడానికి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో వారు ఉన్నారండి. 3వ అధ్యాయం 17 నుంచి చదివితే అక్కడ ఉన్నారు. వారందరూ సిలువకు శత్రువులు. సహోదరి సహోదరులు, వారందరూ ఎవరండి? సిలువకు శత్రువులు. వారంతము నాశనమే అని చెప్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో నా మాటలు నేను ముగిస్తున్నాను. సహోదరి సహోదరుడా, ప్రభువు నందు దేవుడు మనకి క్షమాభివృద్ధి కలుగు చేసేవాడు. పరిశుద్ధపరచబడిన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనకు భాగం ఇవ్వాలనేదే మన ప్రభు యొక్క ఉద్దేశం. ఆ భాగములో మనం పాలి భాగస్తులుగా చెయ్యాలని మన ఎడల దేవునికి ఎంతో కృప ఉంది. దాని కొరకు మనల్ని మనం ప్రభుకి ఈ రాత్రి సజీవ యాగంగా అర్పించుకుందాం. దేవుడు ఈ కృప నుండి మనం తొలగిపోకుండా ఈ కృపలో నిలకడగా ఉండి నమ్మకస్తులుగా ఉండి సాగిపోవడానికి దేవుడు కృపించేలాగా అందరూ ఈ కృపను కాపాడుకుందాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు రాకడ ఆలస్యమైతే నెల 31వ తారీఖు సాయంకాలం సికింద్రాబాద్ ఐపీ సంఘానికి మెసేజ్ పంపాలి. ప్రభు ఒక మంచి ఆలోచన ఇచ్చి ఆ టైంలో అభిషేకించేలా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా జరుగు లైవ్ పరిచయం ఆదివారం ఆరాధనలో ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రభు నన్ను నిలవబెట్టి నడిపించేలాగా అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఘనత మహిమ ప్రభావాలు ప్రభుకు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, సత్యస్వరూపుడైన దేవ, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుచు మమ్మల్ని కాపాడుచున్న తండ్రి, ప్రతి విధమైన అపాయము కీడు నుండి మమ్మల్ని మా బిడ్డలను పసిబిడ్డను కూడి దినం ఆశ్చర్యకరంగా తప్పించి
కాపాడిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు. హల్లెలూయా. మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావం మీకే. అందరూ దయించి ప్రార్థించండి. మా సహోదరి మేడం గురించి కూడా బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డను బలపరిచేలాగా, ఆమె గురించి, మా అందరి గురించి, ఈ పరిచయ గురించి దయతో మా గురించి ప్రార్థించమని 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రభు ఈ రాత్రి ఆయన కృపా కటాక్షములతో నింపి మన క్షేమాభివృద్ధి, పరిశుద్ధుల స్వాస్థ్యం మనకు అనుగ్రహించిన ఈ కృపలో నిలకడగా నమ్మకంగా ఉందాం. దేవుడు మనం దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించే మా దేవా, ఈ రాత్రి మాతో మాట్లాడుచున్న మా ప్రభా, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు నాయనా. మా రక్షణ దుర్గమయ్యున్న మా గొప్ప దేవా, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి వేళ మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మా మనోనేత్రాలు వెలిగించుటకు నాయనా మీరు మాతో మాట్లాడుచున్న మా దేవానికే స్తోత్రాలు. ఆనాడు ఎఫెసీ సంఘానికి ప్రభా మీ సేవకుల ద్వారా మీరు ఎంతో బుద్ధి చెప్పినప్పుడు, అయ్యా మీ సేవకుడైన పౌలు గారు 3 సంవత్సరములు కన్నీళ్లు విడుచుచు మానక ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పి ప్రభా నీ వాక్యమును అక్కడ బోధించారు తండ్రి. నాయన అయినను వారు నిర్లక్ష్య పెట్టి వారి జీవితంలో ఎంతో నష్టపోయారు ప్రభా. ఎఫ్ఎస్సి సంఘము, ఎఫ్ఎస్సి పట్టణానికి ఎంతో కీడు కలిగేటట్లుగా వారు నిర్లక్ష్య పెట్టారు నాయన. అలాంటి పరిస్థితుల్లోకి ఈ రోజుల్లో ఉన్న మేము వెళ్ళిపోకూడదని ప్రభా, ఇక్కడున్న మాతోనూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ మీరు దేవా ఎంతో వివరంగా మీరు మాట్లాడుచున్నారు నాయన. మీకు స్తోత్రాలు. మీరు మాయలో చూపుతున్న ప్రతి అద్భుతమైన కృపను, అవకాశాన్ని ప్రభా మా రక్షణ కొరకు మారు మనసు పొందటానికి ఉపయోగించుకున్నట్లుగా నాయన మీరు మాకు అనుగ్రహించే ప్రతి హెచ్చరికను నిర్లక్ష్య బుద్ధితో కాక దేవా దాన్ని నాయన గ్రహించి ప్రభా ఎందు నిమిత్తమై మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారో మా బ్రతుకులు మార్చుకోవడానికి కావలసిన కృపనివ్వండి నాయన, కృపనివ్వండి తండ్రి. నిర్లక్ష్య పెట్టే స్వభావం నుంచి విడిపించండి నాయన. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం ఇవ్వటానికి, మాకు క్షేమము కలుగు చేయటానికి, క్షేమాభివృద్ధిని కలుగు చేయటానికి ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. దాని కొరకే మీరు మాకు బుద్ధి చెప్పుచున్నారు ప్రభా. దాని కొరకే ప్రభా మీరు మమ్మల్ని హెచ్చరించి ముందుకు నడిపిస్తున్నారు నాయన. గ్రహింపు కలిగించండి, మనోనేత్రాలు వెలిగించండి. ఈ లోకము, ఈ లోక సంబంధమైన సమస్తము గతించిపోతున్న దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. నీ యొక్క రాజ్యములో, పరిశుద్ధుల స్వాస్థ్యములో మేమును కూడా పాలు పంపులు పొందినట్లుగా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారని గ్రహించి ప్రభా నీ మాటకు విధేయులుగా జీవించడానికి కావలసిన కృపనివ్వండి. ఈ రాత్రి విత్తబడిన వాక్యం ఎందరైతే విన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింప చేయండి ప్రభా. లోతుగా నాటబడాలి నాయన, గ్రహింపు కలగాలి ప్రభా. అయ్యా విని విడిచిపెట్టి వారం కాకుండా ప్రభా దుష్టుడు నాయన మా హృదయంలో విత్తబడిన వాక్యమును ఎత్తుకెళ్ళిపోకుండానట్లుగా మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి. మాకందరికీ గ్రహింపును కలిగించండి. నీ వాక్యమును పట్టుదలతో పట్టుకున్నట్టు కావలసిన కృపనివ్వండి నాయన. ఇంతవరకు జరిగించిన పరిచర్యంతటిని బట్టి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో, భూలోకముందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల ఇప్పుడు సదాకాలం తోడే కాపాడి సంరక్షించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికులు అనంత నాశనము కలుగునుగా. ఆమేన్.